సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు మొక్కజొన్న పొత్తి దోశలు వేసుకుందాము. ఒకటి మొక్కజొన్న పొత్తి తీసుకున్న చిన్నది, ఒక గుప్పుడు బియ్యం వేస్తున్నాను, కొంచెం పెసలు, ఒక గుప్పుడు పెసలు వేసుకుని ఒక్క 5 నిమిషాలు వీటిని నానపెట్టుకుంటే చాలు. ఇలా సగం ఆడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర. మీ ఇష్టం. బియ్యం వేసుకోకుండా అంటే బియ్యం వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది, బియ్యం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇది గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత క్యాబేజీ రేఖలు, మీ ఇష్టం, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజీ రేఖలు వేస్తున్నాను. పువ్వుకి పైన ఉంటాయి కదా, అవి తీసి మనం వేస్ట్ చేసుకోకుండా ఇలాగే ఇందులో వేసుకుంటే మధ్య మధ్యలో సన్నగా అయ్యి ఇందులో దోశలో బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోండి లాస్ట్లో. వేసుకుని ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి రన్ చేసి దోశలు వేసుకోవడం. పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత వాడుకుని వేసి మనకు కావాల్సినంత వీటిలో మనం దీన్ని పలుచగా చేసుకోవాలి. ఇది మరీ పలుచగా వేసుకున్నా కూడా బాగోదు, మరీ పలుచగా రాదు. మీరు బియ్యం బదులు కావాలంటే బియ్యం పిండి వేసుకున్నా పర్వాలేదు. ఇలా మెత్త వేసుకుని కొత్తిమీర మరి జీలకర్ర వేసుకుని ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకునే కాల్చుకోవాలి. హై మీద పెట్టుకుంటే సరే ఎంత మంచిగా, ఎందుకంటే మొక్కజొన్న పొత్తి తిన్నట్టు కూడా అవుతుంది. ఏదో మన ఇంట్లో ఏదైనా నిల్వైపోయిన మొక్కజొన్న పొత్తులు ఉన్నా అవి కూడా ఇలాగా దోశల కింద వేసుకోవచ్చు, వడలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని తినడం బాగా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తినండి. మీరు లైక్ చేయండి, మీ కామెంట్స్ని పెట్టండి.